మేషరాశి వారు ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా ఊహించని పెను మార్పులు అరుదైన రాజయోగం. ఏప్రిల్ నెల చివరి వారంలో మీరు మట్టిని పట్టుకున్న బంగారమే. మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతోంది? వీరు ఎటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేషరాశి వారు మీ రంగాల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి. అభివృద్ధికి సంబంధించిన విషయాలను పెద్దల సలహాలు మీకు అన్ని విధాలుగా కూడా మేలు చేస్తాయి. వారి యొక్క సహకారం తీసుకోవడం కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు అందిస్తుంది. అధికారులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరిస్తే మేలండి. అనవసరంగా భయాందోళనలకు గురి కావద్దు. ఖర్చులను అదుపు చేయండి. నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. అదృష్టకాలం కొనసాగుతుంది. ధైర్యంగా ముందడుగు వేస్తే గుర్తించదగిన విజయాలు సాధిస్తారు. ఉద్యోగ రంగంలో గుర్తింపు అనేది లభిస్తుంది. మీ ప్రతిభకు మంచి గుర్తింపు కూడా ఉంటుంది. కార్యాచరణను సుస్పష్టంగా అమలు చేయండి. మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. పెట్టుబడులు లభించేందుకు ఇది చక్కటి సమయంగా చెప్పవచ్చు. సంపాదనలో పురోగతి కనిపిస్తుంది. మితమైన మాటలతో మెలగండి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం కలిగించుకోకుండా ఉండండి. వ్యాపార అభివృద్ధి కోసం మిత్రుల బంధువులు కూడా సలహాలు తీసుకుంటే మేలు. ఈ వారం ప్రారంభమే శుభారంభం కనిపిస్తోంది. శుభవార్తలు వింటారు. శ్రీలక్ష్మి మాతా ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే చూపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది. వీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం వీరికి లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా వీరికి చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మీకు అన్నీ కూడా చక్కటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వీరికి ఎటువంటి పరిహారాలు అనేవి పాటించాలి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ సమయం ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి చాలా బాగుంటుందనే చెప్పాలి. మేషరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహ ప్రభావంతో వీరికి ధైర్యం, కోపం కూడా చాలా అధికంగా ఉంటాయి. వీరు అద్భుతమైనటువంటి నాయకత్వ సామర్థ్యాలు కలిగి ఉంటారు. అయితే ఈసారి మేషరాశి వారికి శని సాడేసతి ప్రారంభం అవుతుంది. శనిదేవుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదే కారణంతో మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు అయితే కనిపించవచ్చు. దీంతో పాటుగా ఈ రాశి వారికి అన్ని పనులలో కూడా అడ్డంకులు కూడా ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మేషరాశి వారికి వ్యాపారము, విద్య, ఆర్థిక, ఆరోగ్యపరంగా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి, వీరికి ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి 2025 ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయండి. మీ ప్రేమకు సంబంధించిన విషయాలలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. మీ భాగస్వామ్యులను, స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. మొత్తానికి ప్రేమ జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి 2025 మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. మొత్తం మీద మేషరాశి వారి కొత్త ఏడాది ఆర్థికపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ ఏడాది మేషరాశి వారికి కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య అనేది కూడా ఎదురవుతుంది. ఉద్యోగులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. శని స్థానం సాపేక్షంగా ఉండడం చేత ఎక్కువ శ్రమ అనేది అవసరం కావచ్చు. ఉద్యోగులు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. అయితే కొన్ని ఇబ్బందులు కూడా మీకు ఎదురయ్యే ఆస్కారం కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా.
ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. మేషరాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో కూడా బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్సా పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడవచ్చు. దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశి వారు క్రీడలందు కూడా చక్కగా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా ఉంటుంది. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలకాలి. క్రమశిక్షణ, వివేకము చాలా అవసరము. అయితే ఆవేశములు తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు. ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది. మేషరాశి వారు కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి తగదు. మనసులో తట్టిన ఆలోచన ఏ విధమైనది అయినా సరే కార్యరూపాన్ని పెట్టఅనేది వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసే వారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు, కానీ వీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు. మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం చేత తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్న ఆందోళన, అసహనం, ఆవేశము ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు కూడా రావచ్చు. అందుచేత శస్త్రచికిత్స చేయించుకోవలసి వస్తుంది. ఈ రాశి వారు జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం వీరి చెంత చేరదు. మేషరాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది. ఏదైనా సరే సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తూ ఉంటారు. అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి కూడా ఉండదు. వీరు సుఖంగా ఉండరు, ఎదుటి వారిని సుఖంగా ఉండనియరు. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశము అధికంగా ఉంటాయి. అంతేకాదు ఆవేశం కారణంగా నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని వీరు దూరం చేసుకుంటూ ఉంటారు. కొన్ని తప్పులు చేస్తారు. అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు. అలాగే అనవసరపు ఖర్చులు కూడా చేస్తారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే అక్కరకు రాని భూములను సైతం తక్కువగా వస్తున్నాయి కదా అని కొనేస్తూ ఉంటారు. అయితే వీరి ఆలోచనలు, వీరి ప్రణాళికలు చాలా గొప్ప ఆర్థిక పరిస్థితులను కూడా కలిగిస్తాయి. అయితే ఏ విషయంలోనూ కూడా వీరికి అసలు తొందరపాటు అనేది తగదు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉంటే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.